భాషల వాళ్ళు ఇప్పటికీ వస్తున్నారు కదా సార్ అక్కడికి? వైజాగ్లో షూటింగ్ అనేవి చాలా తరచుగా ఇప్పుడు రెగ్యులర్ గా కొన్ని సినిమాలకు వైజాగ్ లో షూటింగ్ జరుగుతున్నాయండి. ఇప్పుడు వైజాగ్ లో రెగ్యులర్ గా దాదాపు చాలా సినిమాలు షూటింగ్ జరుగుతుంది. డిప్యూటీ సీఎం గారు కూడా వాళ్ళకి అవసరమైన సీన్ల వరకు డిప్యూటీ సీఎం గారు కూడా అరకు పర్యటనలో ఆయన అదే చెప్పారు, ఇక్కడ చాలా మంచి లొకేషన్స్ ఉన్నాయి, మీరు విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదు, మేము ఈ ప్రభుత్వం రాయితీలు ఇస్తుంది, మీరు వచ్చి ఇక్కడ షూటింగ్లు చేసుకోండి బాగుంటుంది అని చెప్పి ఆయన కూడా చెప్పారు. షూటింగ్ లేదండి, ఆయన క్లియర్ గా ఇది కూడా చెప్పారు, మీరు స్టూడియోలు నిర్మించుకుంటానంటే కూడా ప్రభుత్వం నుంచి ప్రోత్సాహాలు కానీ స్థలాలు కానీ ఇవన్నీ ఇస్తాము, చక్కగా 2 రాష్ట్రాల్లో బ్రహ్మాండంగా షూటింగ్ సైడ్ బాగా చేసుకోండి, ప్రభుత్వానికి కూడా అనుకూలంగా ఉండండి, ప్రజలకు అవగాహన కల్పించండి, ప్రభుత్వం నుంచి మేము ఎప్పుడూ సినిమా పరిశ్రమకి సహాయ సహకారాలు అందిస్తాం. ఆ రోజు ఎన్టీఆర్ గారు ఏ స్ఫూర్తితో పరిశ్రమ నుంచి రాజకీయాల్లోకి వచ్చి ఆయన ఆ తర్వాత సినీ ఇండస్ట్రీని ఎలా ముందుకు తీసుకెళ్లారో అదే స్ఫూర్తిని మేము కంటిన్యూ చేస్తామని చెప్పారు క్లియర్గా. అదే అంటే ఇది ఇండస్ట్రీ డెవలప్మెంట్కి బాగా ఉపయోగపడే అంశం అండి. ఇప్పుడు అక్కడ కూడా షూటింగ్లు చేసుకోవడానికి అంటే మ్యాక్సిమం ఏం చేస్తారు, ఆంధ్రప్రదేశ్లో కూడా చిత్ర పరిశ్రమను అభివృద్ధి చేయడం కోసం ఏం చేస్తారు, ఇక్కడ మా దగ్గర షూటింగ్ చేస్తే మీకు ఇంత రాయితీ ఇస్తాము, సబ్సిడీ ఇస్తాము, ఇవి కదా చేసేది, దానివల్ల మేలే కదా జరిగేది ఫైనల్గా ఇండస్ట్రీకి. ఇక్కడ కూడా అప్పుడు ఏం చేస్తుంది కాదు, అప్పుడు ఏం చేస్తుంది అంటే అప్పుడు ఇండస్ట్రీ ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం కూడా అటువంటి రాయితీలు కూడా ప్రకటిస్తుంది, లేదు ఇక్కడే మీరు షూటింగ్ అది చేసుకోండి, ఆ రాయితీలు మేము కూడా ఇస్తాం. దాదాపుగా 40 సంవత్సరాలు అయిందా సార్ ఇండస్ట్రీ హైదరాబాద్కి వచ్చి, అంటే మనకు తెలుగు రాష్ట్రాలకు వచ్చి? అవునవును. సో ఇప్పుడు ఎంతమంది మాట్లాడింది సార్ చిన్న పరిశ్రమ చిన్న సినిమాల గురించి, ఎంతమంది చర్చించారు ప్రభుత్వాలతో, ఎంతమంది మాట్లాడారు ఇప్పటికీ? చాలా తక్కువ సార్లు జరిగింది సార్ చర్చ. అదే అంటున్నాను. యాక్చువల్గా ఏంటంటే ఎప్పుడో ఆ 1-2 సినిమాలు, ఆ పెద్ద సినిమాలు వచ్చినప్పుడు, ఆ సంక్రాంతి అప్పుడు, ఆ దసరా అప్పుడు, మెయిన్ టైంలో దొరకనప్పుడు అలాంటి చిన్న చిన్న ఎలిగేషన్స్ రావడం, చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ రావడం, ఆ తర్వాత దాన్ని మళ్ళీ ఎవరికి వాళ్ళు ఆ ఇష్యూని ముందుకు తీసుకెళ్ళిపోవడం ఇలా జరిగిందండి. నేను మళ్ళీ చెప్తున్నాను సార్ మీకు ఓపెన్గా, ఈ రోజు పరిశ్రమ పెద్దలు చిన్న పెద్ద అందరూ కలిసి కూర్చొని సమిష్టిగా మాట్లాడుకొని ప్రభుత్వం దగ్గరికి వెళితే పరిష్కారం కానటువంటి సమస్య అనేది లేదు కానీ అంత పెద్దనే ఉంది సార్, చిన్న లేదు, చిన్నని కలపలేదు ఎవరు, చిన్న తీసుకెళ్ళట్లేదు ఎవరు కూడా. చిన్న కూడా వెళ్ళాలి సార్, ముందుకు వెళ్ళాలి. ఎట్లా వెళ్తారు సార్? ఇప్పుడు దాంట్లో ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు గారు ఉన్నారు, ఒకసారి మీటింగ్ పెట్టుకొని చిన్న సినిమాలు తీసే వాళ్ళని పిలవాలి. అట్టగా సార్ పెద్దవాళ్ళు వీళ్ళు కలుపుకోవాలా, వీళ్ళందరూ కలిసి ఒక గ్రూప్ గా ఫామ్ అయ్యి వీళ్ళు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి. ఆ రెండు ప్రభుత్వానికి వీళ్ళకి మధ్య ఎఫ్డిసి ఉంది కదా, ఆయన చొరవ తీసుకోవాలి కదా దీనికి. నేరుగా కూడా అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. డైరెక్ట్ గా ప్రభుత్వం దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రభుత్వం కూడా ఏం చేస్తుంది, ఆటోమేటిక్ గా దిల్ రాజు గారిని పిలుస్తారు, ఏం సార్ మీ చిన్న నిర్మాతలు 20,000 వచ్చారు, మరి ఎక్కడ కోఆర్డినేషన్ మిస్ అవుతుంది చూసుకోండి, అప్పుడు మీరు కలిసి మాట్లాడుకోండి, మళ్ళీ మా దగ్గరకు రండి. అప్పుడు ఎఫ్డిసి వైఫల్యమే కదా అక్కడ, ఎఫ్డిసి వైఫల్యమే కదా అక్కడ. ఇప్పుడు ఒక చిన్న నిర్మాత వెళ్ళినప్పుడు అతనికి న్యాయం జరగలేదు అంటే డెఫినెట్ గా అక్కడ పరిశ్రమలో ఆ పెద్దలు ఎవరైతే ఆ స్థానంలో ఉన్నారో వాళ్ళ వల్ల వాళ్ళకి అన్యాయం జరిగినట్టే, అది విఫలమైనట్టే. అయితే